నీట్ పరీక్ష నిర్వహణలో అక్రమాలు జరిగినందుకు గాను బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. దీంతో అన్ని రాష్ట్రాల్లో విద్యాశాఖ మంత్రులు కూడా రాజీనామాలు చేయాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా ఆ జాబితాలో ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్వహించిన డిఎస్సి పరీక్షలో అవకతవకలు జరిగాయని విద్యార్థి సంఘాలు, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరి డిఎస్సి పరీక్షలో నిజంగానే అక్రమాలు జరిగాయి అనడానికి ఎలాంటి ఆధారాలు ఉన్నాయి? ఆధారాలు నిజమైతే మంత్రి పదవికి నారా లోకేష్ రాజీనామా చేస్తారా? చూద్దాం. దేశంలో విద్యా వైద్య శాఖలో జరుగుతున్న అక్రమాలు అంతా ఇంత కాదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్య ప్రజలకు నాణ్యమైన విద్యను, వైద్యాన్ని అందిస్తామని ఎన్నో హామీలు ఇస్తున్నప్పటికీ అవి మాటలకే పరిమితమవుతున్నాయి. ఆచరణలోకి వచ్చేసరికి వాటి అమలులో ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి. పేదలకు ఇచ్చే మందుల్లో అవినీతి, నిర్వహించే పరీక్షల్లో అక్రమాలు, ఇలా ప్రతి దానిని కల్తీ చేసి పారేస్తున్నారు. అడిగేవాడు లేడు కదా అని ఈ అక్రమాలు మరింత తారాస్థాయికి చేరిపోయాయి. ఇటీవలే నిర్వహించిన నీట్ పరీక్ష లీకేజ్ కావడంతో విద్యార్థులు ఆక్రోశాన్ని ఆపుకోలేకపోయారు. ఉద్యమానికి కదం తొక్కారు. నీట్ పరీక్ష లీకేజీకి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని యువత 36 రోజుల పాటు నిరసనలు చేపట్టారు. యువత చేసిన ఉద్యమం ఎట్టకేలకు ఫలించింది. యువత డిమాండ్లకు తలొగ్గి బీజేపీ ప్రభుత్వం విద్యాశాఖ మంత్రిని తప్పించింది. దేశ స్థాయిలో నిర్వహించిన నీట్ పరీక్షకు బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాక అదే తరహాలో రాష్ట్రాల్లో జరిగిన పరీక్షలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రులు కూడా రాజీనామా చేయాలని డిమాండ్లు వస్తున్నాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఈ నినాదాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. యువత పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వాల నిర్వహణపైన ప్రశ్నించడం మొదలుపెట్టారు. అంతేకాకుండా యువతకు సపోర్టుగా ప్రతిపక్షాలు కూడా అండగా నిలుస్తున్న నేపథ్యంలో అధికార పార్టీలు తలలు పట్టుకుంటున్నాయి. ఏపీలో ఇటీవలే నిర్వహించిన డిఎస్సి పరీక్షలో కూడా అవినీతి జరిగిందంటూ ప్రతిపక్ష వైసీపీ పార్టీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని పట్టుబడుతోంది. కూటమి ప్రభుత్వం నిర్వహించిన డిఎస్సి పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని, ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగికి ముందుగానే ప్రశ్నాపత్రం అందుబాటులోకి రావడం వల్ల అతనికి మొదటి ర్యాంక్ వచ్చిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అలాగే ఆన్లైన్లో మార్కులు మార్చారని, మెరిట్ లిస్టుల నుంచి టాపర్ల వివరాలు మాయం చేశారని ఆరోపణలు వచ్చాయి. అర్హత లేని వారికి, నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్లు ఉన్న వారికి 15 లక్షల రూపాయల వరకు అమ్ముకొని పోస్టులు కేటాయించారని జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. క్వాలిఫైయింగ్ పరీక్ష రాయకుండా కేవలం పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఉన్న వారికే ఉద్యోగాలు ఇచ్చారని విమర్శలు వచ్చాయి. అంతేకాకుండా ఎంపికైన అభ్యర్థుల పూర్తి జాబితాను కలెక్టరేట్లలో బహిరంగంగా ఉంచకుండా కేవలం అర్హులైన వారికి మాత్రమే SMS ద్వారా సమాచారం పంపడం పైన అనుమానాలు వ్యక్తం చేస్తూ సిబిఐ ద్వారా విచారణ చేపట్టాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. వైసీపీ నేతలు చేసిన ఆరోపణలన్నీ కూడా విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, మంత్రులు పూర్తిగా ఆధారాలు లేనివని కొట్టిపారేశారు. డిఎస్సి పరీక్షలను అత్యంత సురక్షితమైన TCS ION ప్లాట్ఫామ్ ద్వారా కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా నిర్వహించామని తెలిపారు. డిఎస్సి పరీక్షలో పేపర్ లీకులకు ఎక్కడా అవకాశం లేదని స్పష్టం చేశారు. స్పోర్ట్స్ కోటాలో కేవలం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన పథక విజేతలకు మాత్రమే స్క్రూటినీ కమిటీల ద్వారా ఎంపిక చేశామని వివరించారు. అభ్యర్థుల సమాధాన పత్రాలు, నార్మలైజ్డ్ స్కోర్లు, మెరిట్ లిస్టులను షెడ్యూల్ ప్రకారమే అధికారిక వెబ్సైట్లలో అందుబాటులో ఉంచామని తెలిపారు. తప్పుడు ప్రచారం చేసే వారిపైన చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని వైసీపీ నేతలపైన కూటమి నేతలు ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. కూటమి పార్టీలు, వైసీపీ పార్టీల మధ్య ఇప్పటి వరకు ఆరోపణలు, ప్రత్యారోపణలు ఉన్నాయనే తప్ప డిఎస్సి పరీక్షలో అవినీతి జరిగింది అనడానికి ప్రతిపక్ష నాయకుల దగ్గర ఎలాంటి సాక్ష్యాలు ఇప్పటి వరకు చూపట్లేకపోయాయి. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు, యువత ఉద్యమం చేసి విజయం సాధించారు. అదే తరహాలో ఏపీలో కూడా నిరసనలు చేపట్టి నారా లోకేష్ను మంత్రి పదవి నుంచి ఎలాగైనా దించాలని వైసీపీ నేతలు భావిస్తున్నారు. అందుకు గాను సాక్ష్యాలు కూడా సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. రాజకీయ పార్టీల ఆరోపణలు పక్కన పెడితే విద్యాశాఖలో అవినీతి రాజ్యమేలుతుంది అని చెప్పడంలో మాత్రం ఎలాంటి అనుమానం లేదు.
ఉన్న జంజి యువత అన్ని గమనిస్తోంది. అది గుర్తుపెట్టుకొని ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలని, లేదంటే చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని రాజకీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు కూటమి నాయకులు ఏ విధంగా ఎదుర్కొంటారో చూడాలి. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.